Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇది యాక్టర్గా పక్కన పెడితే యాక్చువల్గా మీరు రైటర్గా బిగినింగ్లో అసలు రైటర్గా ఫస్ట్ సినిమా మీది వెంకటేష్ గారిది అయి ఉండాలి అంట. గాలికొండాపూర్ రైల్వే స్టేషన్ టైటిల్ వెంకటేష్ గారు హీరో. దానికి మీరు ఫస్ట్ రైటర్గా ఇంట్రడ్యూస్ కావాలి. అది ఎందుకు ఆగిపోయి అసలు టాపిక్ ఎందుకు తెలియాలి. ఒక పెద్ద ఆనందించని టాపిక్ అది. ఓకేనా? ఓకే, అయితే వద్దు. అంటే పెద్ద స్టార్ హీరో కదా. అయ్యో వెంకటేష్ గురించి కాదు, అదే నాకు తెలిసి అర్థమైంది. అది ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ పనిచేసానని ఆ టాపిక్ మాట్లాడడం నాకు కొన్ని నేను ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా. ఎవరినో నొప్పించాలి, నొప్పించే మాటలు ఎందుకు. నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని ఏదో చక్కగా అట్లాగేదో. ఈ ఇండస్ట్రీలో తెలియకుండానే కొన్ని ఈగోస్ ఉంటాయి. కొంతమందిని పనిగట్టుకొని అవమానాలు చేయాలని, అది మీకు తెలియకుండానే జరగచ్చు, తెలిసి జరగచ్చు. అలాంటిది నాకు తెలిసి ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఎల్బి శ్రీరామ్ గారు ఫలానా సినిమాలో ఉంటే హిట్ అవుతుంది అని ఆ హీరో సినిమాలో ఖచ్చితంగా ఉంటే హిట్ అయినాయి అని అంటే ఒక డైరెక్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఇన్సల్ట్ చేశాడని విన్నాను. ఎంతవరకు నిజం అది? అంటే ఆ మాట అబద్ధం చేయడానికి మిమ్మల్ని పనిగట్టుకొని ఆ వేషం ఇచ్చి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడని ఆయన అదేంటి క్లారిటీగా మీరే చెప్పండి. పేర్లు నాకేం చెప్పొద్దు. చెప్పడం వల్ల ఏంటి లాభం అని ఆలోచిస్తున్నాను. ఒక డైరెక్టర్ నరేష్ సినిమాల్లో ఎల్బీ గారు ఉంటే సెంటిమెంట్ అని ఉంటే బాగుంటుందని మా మేనేజర్ అడిగితే ఎంబరాజు అలాగని వేషం ఇచ్చి ఒకరోజు వేషం సాయంత్రం దాకా కూర్చోపెట్టి ఒక డైలాగ్ అయ్యాయో బాబు ఏదో చెప్పించి అయిపోయిందండి మీ వేషం అన్నాడు. నవ్వుకుని వచ్చేసింది. డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నాను. అది పెద్ద నా తప్పు కాదు. సెంటిమెంట్ అంటే అలాగా ఫ్రేమ్లో నిలబడడం కాదు కదా. ఆయన సినిమాలో ఈయన ఉంటే ఉండడం సెంటిమెంట్ అండి అని అడిగినప్పుడు ఇంకో డైలాగ్ రాయొచ్చు, 2 డైలాగులు ఓహో అవునా అని రాయొచ్చు. ఓహో ఒకటి రాయక్కలేదు కదా. అక్కడ అది చాలా చిన్నది. ఎప్పుడో నీ దగ్గర ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కానీ అంటే ఏంటి అంటే ఇన్సల్ట్ దాని ఉద్దేశం ఏంటి? పెట్టుకొని అలా అది కాదు దాన్ని ప్రూవ్ చేద్దామన్నా ఎట్లా? కాదని తను ప్రూవ్ చేసుకుంటాడా? తన సినిమా ఇతను ఉంటే సక్సెస్ అవ్వదు, పెట్టాను చూడండి అని ప్రూవ్ చేసుకుంటాడా? దానికోసం నన్ను పెట్టి సక్సెస్ అవ్వదని అతను ప్రూవ్ చేయదలుచుకుంటే తన సినిమా సక్సెస్ అవ్వదని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. లేదా నన్ను పెట్టుకున్నందువల్ల సక్సెస్ అవ్వదని చెప్పడానికి తన సినిమా ఫ్లాప్ చేసుకునేలా షూట్ చేసుకుంటాడు. అది ఒక అలాంటివి ఎక్కువ పట్టించుకుంటే లేనిపోయిన మనస్తాపాలు. వీలైనంత వరకు తీసేయాలి. అక్కర్లేని మెటీరియల్ తీసేస్తే ఫ్రెష్గా ఉంటాం. ఏ యోగా చేసుకో అక్కర్లేదు. లేకపోతే అక్కర్లేని డంప్ చేస్తూనే ఉంటాం, వాకింగ్లు చేస్తూ ఉంటాం, యోగాలు చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా ఇక్కడ మనం లోపల వేళ్ళకు నీరు పెట్టట్లేదు, ఆకులకు నీళ్లు పడుతుంది. ఓకే, అన్నీ తీసి పాడేస్తే హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో అనుకుంటాం, ఏదో సందర్భంలో ఎప్పుడో నేనే అని ఉండొచ్చు ఎవరితో ఇలా చేసాడు సెంటిమెంట్ అంటే ఆయన దృష్టిలో. అది ఏం ఆనందం, అదేం ఆనందం అని ఒకసారి నవ్వుకుంటాం, ఒకసారి బాధపడతాం. అంతే 2-3 సంఘటనలు ఆ సినిమాకి సంబంధించి. ఓకే, సో అది ఎగోలోకి వస్తుందా, అజ్ఞానంలోకి వస్తుందా, ఏదైనా కావచ్చు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.